సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డుదారులకు రూల్స్ ఇవే. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ కార్డు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, పౌర సరఫరా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డిఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ రేషన్ కార్డులు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మరోసారి ఈ సమీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ క్రమంలో కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఆ ఆదాయ పరిమితిని మార్చాలా లేక ఉన్నదాన్ని కొనసాగించాలన్న దానిపై కమిటీ కూడా కసరత్తు చేస్తుంది. దీనిపై పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధి విధానాల గురించి తెలుసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్ళిన బృందం ఒక నివేదికను ఉపసంఘానికి అందించింది. దానిపై చర్చ కూడా సాగుతుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఒక పౌర సరఫరా వస్తువులకు తీసుకోవడానికి కాకుండా పలు సంక్షేమ పథకాలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్ కార్డు జారీపై పలు మార్పులను చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ పరిమితిని తగ్గిస్తే ఎంతవరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లో అదే పరిమితిని ఉంచాలా లేదా తగ్గించాలా, ఆదాయ వ్యత్యాసం ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లోనూ సమావేశంలో తాజాగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.